ఇచ్చేసిన మీడియా వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలండి. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ వెబ్ మీడియా అందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీలో చాలా ముఖ్య భాగం వహించారండి. 29th మార్చ్ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో మంచి రిపోర్ట్ వచ్చిందండి. యాక్టర్స్గా నేను నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ప్లే చేశాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేసాం అని అప్రిషియేషన్స్ అయితే బాగా వచ్చినాయండి. దానికి చాలా సంతోషంగా ఉందండి. అలాగే నాతో పాటు యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ప్లే చేసిన విజయ్ కుమార్ గారు అండ్ లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ ప్లే చేసిన యజ్ఞ శెట్టి గారు అండ్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ ప్లే చేసిన బాలు అండ్ హరికృష్ణ గారి క్యారెక్టర్ ప్లే చేసిన గంగాధర్ గారు అందరూ చాలా బాగా ప్లే చేశారండి. అయితే అంటే ఈ సందర్భంగా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, మా బాస్, ఈ రోజు నుంచి నేను అందరూ బాస్ అని పిలుస్తారండి. నేను ఈ రోజు నుంచి జహాపనా అని పిలుద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకనంటే ఒక అబ్బాయి, ఒక చిన్న కథ, ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఒక అబ్బాయి సముద్రంలో ప్రయాణం చేయాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చిన్న చిన్న వాహనాలతో అలా సముద్రం వరకు చేరుకున్నాడు. సముద్రం దగ్గర చూస్తున్నాడు, అది చాలా పెద్దది, అంతులేనిది, తీరం తెలియనిది. అలాంటి చోట దొరికిన చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న పడవలు, చిన్న చిన్న బోట్లు, వీటి సహాయంతో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాడండి. ఆ ట్రావెలింగ్ జరుగుతుంది, కొద్దిగా జరుగుతుంది. మధ్యలో ఆ షిప్పులు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఈత కొట్టుకుంటూ మళ్ళీ ముందుకెళ్తూ అలలు తాగిడికి తట్టుకుంటూ ఇంకొద్దిగా పెద్ద పడవ ఎక్కుతూ అలా 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 ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంలో ఒక పెద్ద షిప్ ఎంటర్ అయింది. ఆ షిప్లోంచి మరి నా కష్టాన్ని చూసారో ఏం చూసారో నాకు తెలీదు, ఒక ఆయన పైనుంచి రోప్ విసిరారు. రోప్ విసిరి నన్ను పైకి లాగారు. పైకి లాగిన తర్వాత నేను ఎక్కి చూస్తే అది కంపెనీ. ఆ కంపెనీని నడిపిస్తుంది ఆర్జీవి గారు. నాకు తాడు వేసి లాగింది అగస్త్య మంజు. నాకు ఈ అవకాశం రావడానికి అతి ప్రధాన కారణం వంగవీటిలో దేవినేని నెహ్రూ గారి పాత్ర చేసిన అండ్ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్లో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చేసిన ఈ రెండు పాత్రలకి నాకు ప్రధాన అవకాశం రావడానికి మంజు అన్న. అందుకే హీజ్ మై బ్రదర్. నాకు ఎల్డర్ బ్రదర్ ఎవరైనా ఉంటే నేను అగస్త్య మంజుని డెఫినెట్గా నా ఎల్డర్ బ్రదర్ కింద నేను స్వీకరిస్తానండి. నేను ఆ షిప్ ఎక్కిన తర్వాత చూస్తే అది ఇప్పటికి 30 సంవత్సరాల నుండి అది ట్రావెల్ అవుతూ ఎంతోమంది డైరెక్టర్స్ని, ఎంతోమంది డిఓపీలని, ఎంతోమంది రైటర్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని అక్కడ తయారు చేయబడుతున్నారు. నేను కూడా ఆ యూనివర్సిటీలో ఎంతో నేర్చుకున్నానండి ఆర్జీవి గారి దగ్గర నుండి. యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కెమెరా దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనే విషయంలో కానీ, క్యారెక్టర్ని బయోపిక్స్ చేసేటప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నానండి. అంత ఫ్రీ స్పేస్ మాకు అక్కడ దొరికిద్దండి. ఇలా ఈ చిత్రంలో నటించినందుకు ఒక యాక్టర్గా మనస్ఫూర్తిగా నేను ఈ క్యారెక్టర్ ప్లే చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సభాముఖంగా ఇప్పుడు నేను ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నా. శ్రీతేజ్ అను నేను కళామ తల్లి సాక్షిగా, కళామ తల్లి స్థాపించిన కళారంగంలో నేను ఏ పాత్ర చేసినా ఖచ్చితంగా 100% అంతఃకరణ శుద్ధితో దర్శకులకు, నిర్మాతకులకు, ప్రేక్షకులకు, ప్రతి ఒక్కళ్ళకి నేను నా పాత్ర ద్వారా 100% న్యాయం చేస్తానని కళామతల్లి సాక్షిగా సభాముఖంగా తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా December 6th, 2018 నా లైఫ్లో ఒక మెమరబుల్ డే అండి. ఆ రోజు సావిత్రి గారి బర్త్డే అంటారు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇస్తే నాకు వాళ్ళు చెప్పారు ఆ డేట్ గురించి. నేను ఎస్పెషల్లీ చెప్తుంటే ఆ డేట్ నా లైఫ్లో చాలా స్ట్రాంగ్ డేట్ అండి. ఆ రోజు నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి పిక్స్ దాదాపు ఒక 1000 పిక్స్ కలెక్ట్ చేసి ఉంటాను. 1000 పిక్స్ కలెక్ట్ చేసా. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను నిద్రపోయే వరకు నాకు ఆయన తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం తెలియదు. నాకు నా ఫ్యామిలీ కూడా తెలియదు.
నేను కాదు, నేను చేసే పాత్ర నేను కాకూడదు, నేను ఏదైతే యాక్ట్ చేస్తున్నానో ఆ పాత్రే కనిపించాలన్న తాపత్రయంతో చాలా వర్క్ చేశానండి. బాడీ లాంగ్వేజ్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, లేకపోతే లుక్స్ కానీ, మేనరిజమ్స్ కానీ, ఇంకా నాకు వేరే ప్రపంచం తెలియదు. చాలా అండి అదే అంటున్నాను ఇప్పుడు. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇది నేను చేస్తుంది నాకు ఇంత ఇమేజ్ వస్తుందని నాకు తెలియదు, కానీ 100% నేను ఎఫర్ట్ పెట్టాను. ఇప్పుడు ఏదైతే 100% నేను ఎఫర్ట్ పెట్టానో నెక్స్ట్ నా ఫర్దర్ సినిమాల్లో కూడా ఖచ్చితంగా ఆ 100%, అందుకనే మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో నేను ఖచ్చితంగా నటుడిగా నా వంతు బాధ్యతని ప్రేక్షకుల్ని మెప్పించి మైమర్పించడానికి ఒక వినూత్నమైన క్యారెక్టర్స్తో, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో డెఫినెట్గా ఆనందపరుస్తానని నమ్ముతున్నానండి. మూడు క్యారెక్టర్లు ఒకే ఆర్టిస్ట్ ప్లే చేయడం అనేది చాలా తెలుగులో బయోపిక్స్ వచ్చేది మనకి ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతున్న బయోపిక్స్ అన్నింటిలో 60% బయోపిక్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. అదే అండి, అంటే ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం చిన్నప్పుడు ఐ మీన్ కాలేజ్ స్కూల్ అయి ఉండొచ్చు, ఆదిత్య 369 సినిమా రిలీజ్ అయింది కదా. ఆదిత్య 369 సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ టైం లైన్లో ఎక్కి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం అవన్నీ మనకి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం కూడా అలా వెళ్తే బాగుండు, మనం కూడా అది చేస్తే బాగుండు అని అనిపించింది నాకు. 1978లో నేను టైం మిషన్ ఎక్కానండి. కథానాయకుడు మహానాయకుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్తో టైం మిషన్ ఎక్కాను. అది 84 వరకు జరిగింది. మళ్ళీ 84 నుండి వంగవీటిలో దేవినేని నెహ్రూ గారిగా ఇంకో పాత్రలోకి వెళ్ళాను. ఆ తర్వాత 90 నుంచి 96 వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రని ధరించి ఇప్పటి వరకు ఆ టైం మిషన్లో నేను ఒక అద్భుతమైన ట్రావెలింగ్ చేశానండి. అది చాలా గొప్పగా ఉంది. ఈ అరుదైన అవకాశం నాకు దక్కినందుకు అది నేను మాటల్లో, అది భగవంతుడు కృపానుకోవాలా లేకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చిన, అంటే భగవంతుడు కృప ఎంత ఉందో అలాగే ఇంకా నా తల్లిదండ్రుల తర్వాత నేను ఆర్జీవి గారిని నా గాడ్ ఫాదర్ అని అనడంలో అసలు ఎటువంటి అసలు ఇంక వేరే ఆలోచించడానికి ఇంకా స్కోప్ లేదండి. ఈజ్ మై గాడ్ ఫాదర్ ఆఫ్ ఫిలిమ్స్. రెండు రాజశేఖర రెడ్డి గారి పాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఒకే టైంలో చేశారు. లేదండి, అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే యాక్చువల్గా నాకు డిఫరెన్స్ అంటే నేను ఎప్పుడైతే నన్ను December 6 ఇది సెలెక్ట్ చేసుకున్నారు, అది September 4th సెలెక్ట్ చేసుకున్నారు. నన్ను September 4th లొకేషన్కి వెళ్ళాను. September 4th నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. అయితే అరే అది ఎలా కనెక్ట్ అవుతుందంటే అది హోంవర్క్ అనే అనుకోవాలండి. స్కూల్లో మనకి వెళ్ళినప్పుడు హోంవర్క్ ఇస్తారు కదా, ఈవినింగ్ వచ్చి ట్యూషన్ పెట్టుకొని ఎలా అయితే హోంవర్క్ చేస్తారో నేను అలాగే, అంటే నేను ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తానో ఆ క్యారెక్టర్ గురించి ప్రతి విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుంటాను. ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్ అని క్షుణ్ణమైన పరిశీలన ఎక్కువ చేశానండి. ఇంకా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసావని అందరూ అన్నారు. అది నా వర్క్ని బట్టి అన్నారు కాబట్టి అది 100% నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. దాన్ని పరకాయ ప్రవేశం అంటారా అనేది అనుభూతి నాకు చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. మన ఫిల్మ్కి చాలా సపోర్ట్ చేశారు, మంచి రిపోర్ట్స్ అండ్ రివ్యూస్ ఇచ్చారు. ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్, నాకు ఫ్లూయెంట్ తెలుగు రాదు, సో ప్లీజ్ డోంట్ మైండ్ ఐ విల్ బి టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. కానీ నా నెక్స్ట్ ఫిల్మ్ ఇంటర్వ్యూ నేను కంప్లీట్గా తెలుగులో మాట్లాడతాను. దిస్ ఇస్ లైక్ ఐల్ మేక్ ష్యూర్. Yeah, first time when RGV sir called me up and I worked with RGV sir before. I worked with him in 2013. 2014 Killing Veerappan was released. And after that I got to work with him again in 2018 now.
I already knew that he's an amazing director. The kind of concepts he comes with, the kind of clarity he has in mind, it's amazing. And first thing what he told me when he gave me this role, first when he narrated me the script, it was like, Yagna, this will be a sensitive subject, it will be a controversial subject, because we will be touching a legendary actor's almost like a personal life in a political situation. His first question was like, do you know Telugu? I said, at that time I didn't know Telugu at all, except for a few words. Then he asked me to give a look test, and then he had sent me a dialogue, and so that I can record it and send it to him. After that I was given a script, it was this thick. I was like, how am I going to do that? Definitely I must be saying I was very nervous, because I am a complete non-Telugu person, and the dialogues what I had was like continuous 2-3 pages dialogue in one take kind of a thing. But yes, I was helped a lot during workshops. My Telugu diction was corrected. I was helped with knowing what I'm saying, because I'm very particular about telling my dialogues myself. I don't take prompting. I have to, however long the dialogues has to be, like 2 pages or 3 pages, I have to say it by myself. So I made sure I am very thorough with the dialogue. So when I went to the set, I knew my lines properly. So all I had to work was on my emotions. My look was perfectly done. All my staff were clear about how I'm supposed to look. On set also, the complete inputs were coming from the directors, RGV sir and Manju sir. So shooting went on very smoothly, and I must say, my co-actors are very good performers. So even if I have done like whatever I have done, what you're seeing on screen, it's definitely a reaction to the action what they do. NTR Garu's role, Vijay Garu has played. So the kind of emotions he was emoting. So obviously I would be giving my best performance. And I must say there was a healthy competition amongst all the actors in this film. CBN Garu's role, Sri Tej has done. And I must say he's done a brilliant job. Not only the main protagonist, but every artist has done their job beautifully. And I must mention Manju sir and RGV sir's direction. They give so much freedom to the artist. There is no pressure to perform. We will be performing naturally, and we will be performing very well. So thanks to both of them. And Kalyan sir has done a fabulous job with the music and BGM. Overall, it's a wonderful experience, and I must say, Telugu film industry has been very warm and welcoming towards me. I didn't feel I'm a debutant here. So thank you very much for that, and I hope you keep supporting all our future projects with the same conviction. Thank you so much. Oh no, complete movie name now. No. In a movie? In this movie, I can pick 3. One is the heart attack scene. One is when CBN Garu takes the oath, and there is a conversation between NTR Garu and Lakshmi Parvati Garu's character, and obviously the climax. లేదండి నా ఫిల్మ్ తర్వాతనే నేను మీట్ చేశాను. అది ముందు నేను వీడియోస్ నథింగ్, ఐ హావ్ నాట్ సీన్ ఎనీథింగ్. అవును. Sorry? See, a workshop, I had a mentor called Vaidehi Garu, and all the inputs I was getting from RGV sir. And on set, Manju sir was also helping me a lot. No, that is my favorite moment, yeah. That is the best, that is the only moment where I'm laughing. Entire movie I'll be crying, but that's on, off screen also I enjoyed it a lot. It's like very sportive of Vijay Garu of, doing that dance number. That's one of my favorite scenes also, yeah. That? I have not signed anything yet, but I'm hoping to get a very good role. Yeah. Thank you all. అందరికీ నమస్కారం. నేను చాలా కొత్తవాడిని కాబట్టి నా చరిత్ర చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నేను ఇప్పటికే 45 సంవత్సరాలు ఇచ్చిన నాటక రంగంలో ఉన్నవాడిని.
నాటక రంగం అంటే నేను వ్యాపారాన్ని కూడా మూత పెట్టేసి ఆడే రోజులే. దానివల్ల ఫ్యామిలీలోనూ చుట్టాల్లో పట్టాల్లో అందరిలో కూడా ఈ నాటకాలు వాడనేసి నన్ను హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఏమన్నప్పటికీ కూడా నేను నాటకం ఆడుకొని తెల్లారి మళ్ళీ ప్రొద్దుటే నేను సామ్యులు మెయింటైన్ చేయడానికి వచ్చేసేవాడిని. అంత టఫ్గా నా జీవితాన్ని గడిపాను కళారంగంలో. ఆనాడు అలా గడపబట్టే ఈనాడు ఆ కళామ్మ తల్లి ఈ రామ్ గోపాల్ వర్మ గారి రూపంలో నాకు ఈ అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ షాట్లు కూడా నాకు తెలియదు, లాంగ్ షాటు క్లోజు ఇవి నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్క నటనే, ఏటో ఒక స్థాయి నటన కాదండి నాది. అన్ని పాత్రలు పోషించాను నేను. సారు చేశాను, హరిశ్చంద్ర అంటే మీకు తెలిసే ఉండొచ్చు, హరిశ్చంద్ర అంటే సారు. అలాగే దుర్యోధనుడు వేశాను, కృష్ణుడు వేశాను, రాముడు వేశాను, ఆంజనేయుడు వేశాను. ఇదే కాదండి, నేను సోషల్ నాటకాలు ఇచ్చి వచ్చిన వాడిని కాబట్టి పౌరాణిక నాటకాల్లో కూడా సోషల్ టైప్లో ఉంటాయి తప్ప నా ఏదో మైక్ పట్టుకొని పాడే విధానంగా ఉండవు. నేను నటుడిని, నాకు ఆంధ్రదేశం అంతా తెలుసు. నేను కళారంగంలో నాకున్న పేరు ఏంటంటే విజయ్ కుమార్ చక్కని నటుడు అని పేరు తెచ్చుకున్నాను. కాబట్టి నేను నటనకే ప్రాధాన్యత ఇస్తాను. నేను ఏ పాత్ర అయితే నేను నా శరీరం మీద ఆపాదించుకుంటానో ఆ పాత్రకి 100% ధర్మం చేయాలనే కృషితోటే ఉంటాను తప్ప అది ఏ పాత్ర ఏంటి అనేది నాకు ఆ తేడా తెలీదు. నాకు ఈనాడు ఇంత చక్కటి అవకాశం వచ్చింది. మిమ్మల్ని అందరినీ ఇలాగా నా జీవితంలో ఇటువంటి సంఘటన వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇదందరూ కూడా మీరు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నన్ను మా ఆర్జీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ఆర్జీవి గారికి ఏంటంటే నాలో నటుని గుర్తించాడు ఆయన. ఆయనకి నాకు ప్రతి విషయాన్ని చక్కగా విపులంగా విశదీకరించి నా చేత అందంగా నటింపజేసినటువంటి మా మంజు గారికి, నన్ను అందంగా స్క్రీన్ మీద చూపించినటువంటి కెమెరా సభ్యులందరికీ, యూనిట్ అందరికీ కూడా, నాతోటి కళాకారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం. ఎన్టీఆర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అండి. నేను నాటకాల్లోకి రావడానికి కూడా కారణం అది. ఆయన చూసి 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 చిన్నప్పటి నుంచి నేను కూడా నాటకాలు ఆడాలనేసి ఆలోచన వచ్చింది. అప్పుడు మా ఊళ్ళో నాటకాలు ఎక్కువ జరుగుతుండే. పిఎన్ అప్పారావు గారు అని ఫేమస్ ఆర్టిస్టు, మన అన్నపూర్ణ గారు అప్పుడు మా ఊరు హీరోయిన్ పాత్రలకు వచ్చేది ఆవిడ. నేను ఆ రిహార్సల్ చూస్తున్నప్పుడు నా పిఎన్ అప్పారావు గారితో పరిచయం. నాకు ఆ పరిచయం మీద సార్ అది నిన్న అట్లా చేశాడు, ఇవాళ ఇట్లా చేస్తున్నాడు, అది బాగుంది, ఇది బాగోలేదు అని చెబుతుంటే ఓహో వీళ్ళు కూడా ఏదో ఉందనేసి నా చేత చిన్న వేషం కూడా చేయించడం జరిగింది. ఆ రకంగా కళారంగంలో నేను అడుగుపెట్టా. నేను హైదరాబాద్లో 15 సంవత్సరాలు ఉన్నానండి. నా పిల్లల చదువు నిమిత్తంగా ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు నేను ఇక్కడికే వచ్చేసాను, పిల్లలు వదిలిపెట్టి ఉండగా. ఎందుకంటే నేను సామిళ్ళు నేను అద్దెకి ఇచ్చేసాను. నేను ఖాళీగా ఉన్నాను. ఇక్కడ ఏదో సినిమా రంగం కూడా ఉంది కదా అనే ఆశతోటి నేను కూడా వచ్చా. చాలా ప్రయత్నం చేస్తే నన్ను ఒక ముద్ర వేశారు. పౌరాణిక ఆర్టిస్ట్ విజయ్ కుమార్ అని అనుకున్నారు, కానీ సోషల్ ఆర్టిస్ట్ని నేను ఏ రసాన్నైనా పోషించగలనేసి గ్రహించలేకపోయారు. నా గురించి చాలామంది చెప్పారటండి. స్టేజ్ మీద ఎన్టీఆర్ లాగే ఉంటాడండి, అతని బాడీ లాంగ్వేజ్ అంతా కూడా అట్లాగే ఉంటుంది అని అంటారు. కానీ సహజంగా నాకు నాటక రంగంలో కూడా రంగస్థల ఎన్టీఆర్ అని పిలుస్తారు నన్ను. దానివల్ల ఆయన అందరూ చెప్పడం వల్ల నాకు ఫోన్ చేయడం జరిగింది. ఒక డైలాగ్ పంపారు. ఆ డైలాగ్ ఎన్టీఆర్ స్టైల్లో షూట్ చేసి పంపమని ఆ సెలలో షూట్ చేసి పంపడం జరిగింది. అది చూసిన తర్వాత అప్పుడు నన్ను రమ్మన్నారు. అప్పుడు దాకా ఫోన్లో మాటలే తప్ప నన్ను డైరెక్ట్గా చూడలే. అది చూసిన తర్వాత వారికి కొద్దిగా నమ్మకం కలిగిందేమో, అప్పుడు రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత నా గురించి అన్నీ అడిగారు. అన్ని విషయాలు చెప్పాను, నాకున్న అనుభవం గురించి చెప్పాను. ఎన్టీ రామారావు గారి పాత్ర గురించి నన్ను చాలా తెలివిగా
ఆ మహానుభావుడు నన్ను ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం కూడా నేను చెప్పే విధానం వారికి నచ్చింది. నచ్చబట్టి యు ఆర్ ఫిక్స్ అన్నారు. అస్సలు పోనీ ఎన్టీ రామారావు గారిలా ఉండడానికి నాకు ఏదన్నా ముక్కు ఏమన్నా పెట్టారంటే ఏమీ పెట్టలేదండి. నాకు ఫేస్కి ఎటువంటి టచ్అప్ లేదు, ఓన్లీ మేకప్ తప్ప. ఆ విగ్గు ఒకటే మార్చారు. వారిదేమో స్క్వేర్ ఎన్టీ రామారావు గారిది. నేను అది కూడా చెప్పాను రామ్ గోపాల్ వర్మ గారితో, సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ మేకప్లో డిప్లొమా, నాకు మేకప్ కూడా తెలుసు కాబట్టి నేను రామ్ గోపాల్ వర్మ గారితో చెప్పా, సార్ నాకు విగ్గుంటే చాలు సార్, వారిదేమో ఇలా స్క్వేరు నాదేమో రౌండ్ కాబట్టి అంటే ఆల్ రైట్ అలాగే చేద్దాం అనేసి అట్లాగా ముంబైలోనే నాకు ఆది ఇచ్చి కుట్టించారు. ఆ విగ్గు పెట్టడమే తప్ప నాకు ఇంకేది ఎక్స్ట్రా పెట్టలేదండి. ఫస్ట్ డే షూట్ ఫస్ట్ రిలీజ్ చేశారు చూసారా, నేను కుర్చీలోంచి అలా లేచి నేను ఫస్ట్ షాటే అదండి, కెమెరాకి ఫస్ట్ షాటే అది. దానికి వెంటనే వర్మ గారు ట్విట్టర్లో పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేశారు, గుడ్ రెస్పాన్స్ అని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక నేను భూమి మీద లేను సార్, ఎందుకంటే అసలు భూమి నుంచి ఒక అడుగు కూడా పైకి లేని వాడు ఆకాశంలో ఉంటే అలా ఉంటుందండి. చాలా హ్యాపీ జీవితంలో, అందులో ఈ వయసులో. ఇప్పుడు ఆ వయసులో అటువంటి వయసులో దొరికిందంటే వాళ్ళకి ఇంకా కృషి చేయాలి, ఏదో వాళ్ళకి తంటాలు వాళ్ళు పడతారు. నాకు నేనంటే కళారంగం మీద పూర్తిగా అన్ని రకాలుగా అన్నీ అనుభవించి, కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించి ఇక తగ్గించాను నాటకాలు. ఓన్లీ పరిషత్తులకే వెళ్తూ ఉంటాను. పరిషత్తుల్లో నాకున్న వాల్యూ ఏంటంటే విజయ్ కుమార్ నాటకం తీసుకొని వచ్చాడు అంటే ఉత్తమ నటుడు కొట్టుకుపోతాడు అనే పేరు సంపాదించుకున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగాధర్. ఈ సినిమాలో నేను హరికృష్ణ క్యారెక్టర్ చేశాను. అసలు ఇది బేసికల్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి, రంగస్థలం నుంచి వచ్చిన వాడిని. అయితే కొంతకాలం జాబ్ చేసి ఆ తర్వాత జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి రావటం అనేది జరిగింది. గత 10 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నానండి. సినిమా నాకు అవకాశం ఎలా వచ్చిందంటే, దీనికంటే ముందు భైరవ గీత అని సినిమా ఒకటి చేశాను. అందులో హీరోకి సపోర్టింగ్ ఒక 9 ఫాలోవర్స్ ఉంటారు, నేను వన్ ఆఫ్ ద ఫాలోయర్. దానికి రాజ్ కుమార్ గారిని కాస్టింగ్ డైరెక్టర్ వర్క్ చేశారు. ఆయన ఏం చేశారంటే ఒకరోజు బయట ఇలా మాట్లాడుతుండగా ఫోటో తీశారు. ఫోటో తీసి హరికృష్ణ క్యారెక్టర్కి మీరు బాగుంటారండి అని చెప్పి నా ఫోటో ఆర్జీవి గారికి పంపించారు. ఒక 4 రోజులు అయిన తర్వాత కాస్టింగ్ డైరెక్టర్ కిరణ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీరు సెలెక్ట్ అయ్యారండి, మెజర్మెంట్స్కి ఆఫీస్కి రండి. మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఇంకో 2 డేస్ ఆగి డైలాగ్స్ పంపించారు. ఈ డైలాగ్స్ షూట్ చేసి మీరు పంపించండి. ఆ అగ్రెసివ్నెస్ అది షూట్ చేసి పంపించాను. ఆ తర్వాత డేట్స్ ఇచ్చి బాంబే వెళ్ళి షూటింగ్ అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అవుతూ వచ్చాం సార్. అది చాలా బాగుంది సార్. నా సినిమా ఇండస్ట్రీ జీవితంలో ఈ 10 ఇయర్స్లో ఏదన్నా మిరాకిల్ అద్భుతం జరిగిందంటే లక్ష్మీస్ ఎన్టీఆర్. అంతకుముందు వరకు చిన్న చిన్న వేషాలు, 4 చిన్న వేషాలు, కానీ ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు బాగా ఎస్టాబ్లిష్ అయిన క్యారెక్టర్ అంటే మిరాకిల్ అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ హరికృష్ణ క్యారెక్టర్ అండి. నాది ఒక 13 to 14 డేస్ జరిగిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలు. లక్ష్మీస్ ఎన్టీఆర్లో బాలకృష్ణ గారిలా యాక్ట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. హాల్లో రెస్పాన్స్ అవన్నీ చూస్తూ ఉంటే యాక్చువల్గా నన్ను గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆ విగ్, ఆ స్టాచ్, ఆ గడ్డం లేకుండా ఉన్నాను కాబట్టి. సో నేను దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. నా పక్కన వాళ్ళు వీరలేస్తున్నారు, గోల్ చేస్తున్నారు, అది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు ఈ వేషం ఎలా వచ్చింది అంటే అన్న శ్రీతేజ్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాలకృష్ణ గారి రోల్ కోసం చూస్తున్నారు, ఎవరైతే బాగుంటుంది అని చెప్పి తిన్న అడగగానే టక్మని నన్ను గుర్తు చేసుకొని నా నెంబర్ ఇచ్చారు. సో
సో నీ వల్లే వచ్చిందన్న ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఒక 5 years బ్యాక్ నేను కరెక్ట్గా వచ్చాను ఇండస్ట్రీకి. అన్న నాకు ఈ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నువ్వు కష్టపడుతున్నావు కదా, నాకు ఏమన్నా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటే చెప్పు అంటే, తమ్ముడు నేను స్ట్రగుల్ అవుతున్నాను, నాకు గనక అవకాశం వస్తే తప్పకుండా నేను రిఫర్ చేస్తాను అన్నాడు. సో ఆ మాట నిలబెట్టుకున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లైఫ్ టైమ్ రోల్, ఇంకా ఇలాంటివి రావు. అండ్ దానికి థ్యాంక్స్ మంజు సార్కి అండ్ దాంతోపాటు ఆర్జీవి గారిని తలుచుకుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. జస్ట్ విజయవాడలో ఒక 10 years బ్యాక్ సార్ని లైఫ్లో ఫస్ట్ టైం, అప్పటి వరకు ఆయన సినిమాలు అంటే మేమంతా అభిమానులం. సో ఆయన ప్రతి సినిమా మిస్ అవ్వకుండా చూస్తాం. రక్ష ప్రమోషన్కి రెడ్ ఎఫ్ఎంకి వచ్చారు. అప్పుడు నేను రేడియో జాకీగా చేస్తున్నాను. సార్ సడన్గా వచ్చారు. మేము షాక్. అప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ వస్తారని చెప్పేసి. సార్ని చూడంగానే అసలు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే అనుకుంటున్నాను నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. సో విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం ఎలాగో తెలియదు, బట్ జాబ్ అయితే చేస్తున్నాను. సో సార్ని చూసిన తర్వాత ఇంకొంచెం పెరిగింది. ఓకే, నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ డైరెక్టర్ ఆర్జీవి సార్. సో ఆయన సినిమాలో ఎలాగైనా చేయాలి అని అప్పుడే అనుకున్నా మనసులో. ఒక 20 minutes ఉన్నారు, ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకా తెలిసిందే కదా, ఫొటోస్ కోసం సార్ ఒక ఫోటో అని ఫోటో దిగాము, అయిపోయింది. టక్మని సార్ అలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఆయన వెనకాలే నేను ఫాలో అవుతున్నా. సార్ మీరంటే చాలా ఇష్టం, మీ సినిమాలంటే చాలా ఇష్టం సార్, నేను కూడా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్ అంటే జస్ట్ అలా చూశారు నాకెళ్ళి, స్మైల్గా కళ్ళతో నవ్వారు. కొంచెం నాలో హ్యాపీనెస్ అనిపించింది, పాజిటివ్ వైబ్. అది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆర్జీవి సార్. ఇంకా ఎవరికి చెప్పాలి, డైరెక్షన్ టీం. అసలు డైరెక్షన్ టీం వాళ్ళు ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, కిరణ్ గారు చేశారు, కాస్టింగ్ డైరెక్టర్. సో కిరణ్ చేసి మీ నెంబర్ నాకు శ్రీతేజ్ గారు ఇచ్చారండి అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాను. మీ ఫొటోస్ ఒకసారి పంపించండి అన్నారు. సార్ ఏ ఫిల్మ్ సార్ అన్నాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నారు. షాక్, ఎందుకంటే గత 4 సినిమాలు నేను ఆడిషన్కి వెళ్ళాను, రిజెక్ట్ అయ్యా. అసలు కాల్ చేస్తామా అన్నారు, కాల్ చేయలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్, ఈ సినిమాలో నాకేముంటాయి క్యారెక్టర్స్ ఏం లేవు, అండ్ వెళ్ళడం కూడా కుదరలేదు. సో ఏముండవని ఫిక్స్ అయిపోయాను, ఇంకా వెళ్ళడం కూడా కుదరలేదు. సో నేను షాక్, ఏంటి నేను ఇవ్వకుండానే నాకు కాల్ వచ్చింది అని చెప్పి. సో వెంటనే ఫోటోలు పంపించాను. ఆ తర్వాత అనుకున్నాను, ఆర్జీవి సార్ మూవీలో చిన్న రోల్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కడెక్కడో మూలలో నుంచోబెడతారు, చాలా సినిమాల్లో నుంచున్నాను. సో ఆర్జీవి సార్ సినిమాల నుంచి ఉంటే ఇంకొంచెం హ్యాపీనెస్ చెప్పుకోవచ్చు అని చెప్పాను అనుకున్నాను. సో 1 hour తర్వాత నేను జస్ట్ రూమ్కి వెళ్ళాను. 1 hour తర్వాత మీ ఫొటోస్ బాగున్నాయండి, ఒక్కసారి బాలకృష్ణ గారి పోజ్లో కొంచెం ఏమన్నా పిక్స్ పంపించగలరా అన్నారు. సరే ఏంటి, ఏ రోల్ కోసం అన్నాను. బాలకృష్ణ గారి రోల్ అనుకుంటున్నాం అన్నారు. ఓ పక్కన కొద్దిగా భయం వేసింది, ఇంకో పక్కన చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో అలాంటి క్యారెక్టర్ రావడం చాలా అరుదు, అది నాకు వచ్చింది. ఆ తర్వాత వెంటనే కొంచెం అద్దం ముందుకెళ్ళి, రేపు భయపడకు, ఓకే, ఇంటర్ డేస్లో బాలకృష్ణ గారి చాలా సినిమాలు చూసావు, సో నీతో పాటు అందరు ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు, రే నువ్వు బాగా చేస్తావు, అలానే ఉంటావు అని చెప్పేసి. సో అది కొంచెం నన్ను నేను బూస్టప్ చేసుకొని ఒక 4-5 ఫోటోలు పంపించాను. ఇంకొక 1 hourలో వెంటనే వచ్చేసేయండి ముంబై అన్నారు. అంతా అలా జరిగిపోయింది. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. మంజు సార్కి అండ్ డైరెక్షన్ టీమ్కి, ఆర్జీవి సార్కి థ్యాంక్ యూ సో మచ్. నా కో యాక్టర్స్ అందరూ ఇరగదీస్తారు, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియాకి చాలా పెద్దగా మేము ఓ అయి ఉంటాము. బికాజ్ జస్ట్ ఒక ట్రైలరే ఎంతో ప్రమోషన్ అయింది. అలా ట్రైలర్స్ ప్రమోషన్ అయ్యి చాలా పెద్ద రేంజ్లో వెళ్ళింది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నాకు ఆల్రెడీ మిర్చి అని ఒక యాడ్ ఉంది, ట్యాగ్ ఉంది. ఐ థింక్ ఈ సినిమాతో అదేమన్నా మారుతుందేమో అనుకుంటున్నాను. బికాస్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను చేసింది రేణుకా చౌదరి గారి క్యారెక్టర్.
చాలా రెబెల్, అంటే నేను నార్మల్గా చాలా సాఫ్ట్, చాలా సింపుల్, చాలా హంబుల్ అలా ఉంటాను. ఆ డైలాగ్ షీట్ కిరణ్ గారు కాల్ చేసి పంపించారనమాట. మాధవి గారు ఇట్లా మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాము, మంజు గారు చెప్పారు ఈవిడది ఆడిషన్ తీసుకొని పంపించమని చెప్పి. నేను ఇప్పటికి ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 160 మూవీస్ చేశాను, కానీ ఏ రోజు కూడా నేనేంటి ఆడిషన్ ఇచ్చేదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అది నాకు చాలా ఇష్టం ఆడిషన్ ఇవ్వాలంటే, బికాజ్ మన సత్తా ఏంటనేది అవతల వాళ్ళకి తెలియాలంటే దట్ ఈస్ ఓన్లీ వే. సో నేను ఫస్ట్ చేసి పంపించాను. ఆ డైలాగ్స్ చూస్తేనే భయం వేసింది. ఆ లాంగ్వేజ్, ఆ ఫోర్స్ నాకు చాలా భయం అనిపించింది. బట్ స్టిల్ అది ఓన్ చేసుకొని పంపించాను. పంపిస్తే మళ్ళీ కాల్ చేస్తారు, లేదండి కొంచెం ఆవిడ మేనరిజం కొంచెం అంటే క్లోజ్గా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తాను పంపించగలరా అంటే, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇట్ ఆల్ టుక్ మీ అరౌండ్ 2.5 hours. ఆ రోజు మా ఇంట్లో ఒక ఒకేషన్ ఉండింది. మా యానివర్సరీ అయితే ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. వాళ్ళందరినీ ఓ రూమ్లో వేసి నేను ఓ రూమ్లో కూర్చొని ఇదే చేసుకుంటూ కూర్చున్నాను. వాళ్ళని అటెండ్ అవ్వలేదు. సో అలా మొత్తానికి అయినా ఆడిషన్ పంపించిన తర్వాత వెంటనే చెప్పారు, ఇట్లా రామ్ గోపాల్ వర్మ గారి మూవీ అండి ఇది, లక్ష్మీ ఎన్టీఆర్ది, మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు డేట్స్ అనేవి నేను ఇస్తాను అని చెప్పి. ఐ ఫెల్ట్ వెరీ గుడ్, బికాజ్ బయోపిక్స్ అనేవి డెఫినెట్లీ చాలా యాడ్ అవుతాయి. అందులో ఇంత కాంపిటీషన్లో నాకు రావడం అనేది ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ దెన్ ఇంకా క్రూకి వస్తే, అసలు వెన్ బాంబే వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను యజ్ఞాన్ని చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో నైస్ టు లుక్ అట్ హర్. ఎంత సింపుల్ ఆ అమ్మాయి అంటే, షీ డిడ్ సో. అండ్ ఎవ్రీబడి కమ్స్ విత్ అ బ్యాక్గ్రౌండ్. Also everybody comes with lots of head weight, because I have seen a lot of people, and I'm not trying to judge anybody, but I have seen a sweet girl, like she's so simple and I really liked her instantly. అప్పుడు అనిపించింది వర్మ గారి సెలెక్షన్ ఎలా ఉంటుందేమో ఎవ్రీబడి. అండ్ ఇంకా శ్రీతేజ్ అయితే చెప్పక్కర్లేదు అసలు. ఐ నో హిమ్ పాస్ట్ 10 years. ఫస్ట్ మూవీ తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. నేను గుర్తుపెట్టలేదు తను, ఎందుకంటే హీ ఇవాల్వ్ సో మచ్. అతను చూస్తేనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక హీఈస్ గోన్ టు స్టే. ఇదైతే నాకు అర్థమైపోయింది. అది చేసేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన వే ఆఫ్ డీలింగ్ కానీ, ఇట్ వాస్ రియలీ గుడ్. దో ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేయలేకపోయాను, బట్ దే ఆల్ ఆర్ సో గుడ్. అసలు బాంబేలో చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ అ హాలిడే. హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుండింది. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ దిస్ మూవీ. ఆల్సో ట్రైలర్లో నాది కట్ వచ్చినప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చాయి నాది. ఐ రియలీ ఫెల్ట్ వెరీ గుడ్. చాలామంది పంపించారు నాకు వెనక్కి. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ అగైన్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్.